వినిల్ వివరణ వినడం చాలా సంతోషంగా ఉంది. సాఫ్ట్‌వేర్ గురించి ఏమీ తెలియని నాకు కూడా చక్కగా అర్థమైంది. అందుకు వినిల్‌కి మనఃపూర్వక కృతజ్ఞతలు. ఈ ప్రాజెక్టు మీ కంపెనీకే ఇస్తున్నాం. మా అమ్మాయి విజిత సొంతంగా ఈ ప్రాజెక్టును కోఆర్డినేట్ చేస్తుంది అంటూ కూతురి వైపు చూశాడు. ప్రతిగా విజిత సంతోషంతో ఎస్ డాడ్ అంది ఉత్సాహంగా. మీటింగ్ పూర్తవడంతో అందరూ లేచి లంచ్ హాల్‌కి చేరారు. చాలా పెద్ద హాల్ అది. రౌండ్ టేబుల్స్, వాటి చుట్టూ చైర్స్ వేసి ఉన్నాయి. పదార్థాల గుమగుమలు, కమ్మని వాస వస్తున్నాయి. ఒక టేబుల్ దగ్గర రాజుగారు, విజిత, మృణాల్, వినీల్ కూర్చున్నారు. రాజుగారికి వినీల్ బాగా నచ్చడంతో మాటలు మొదలుపెట్టాడు. అతని ఊరు భీమవరం అని తెలిసి తెగ సంతోషపడిపోయాడు. ఎందుకంటే వారిది అదే ఊరు కాబట్టి. అక్కడ రాజుగారికి 100 ఎకరాల మాగాణి భూమి ఉంది. రాజుగారు ఒక టర్మ్ రాజ్యసభ ఎంపీగా కూడా చేశారు. లెక్క పెడితే రాజుగారి ఆస్తి 1000 కోట్లు దాటింది. అందులోనూ అంతటికీ వారసురాలు విజిత ఒక్కటే, ఇంకెవరూ లేరు. అవన్నీ వింటుంటే వినిల్కి కంగారు మొదలైంది. ఎవరైనా తనకు తగ్గ అమ్మాయిని చూసుకుంటే మేలేమో అన్న మీమాంసలో పడ్డాడు. అయినా తనేమీ విజితతో ప్రేమలో పడలేదుగా. విజిత తృప్తి కోసం తండ్రికి జాతకం పంపాడు. అది కుదరాలి. కుదిరినా రాజుగారు, నాన్నగారు ఒప్పుకోవాలి. అప్పటికి కానీ కథ సుఖాంతం కాదు. అందులోనూ ఈ ప్రేమలు అవి తన మనసుకు ఏమాత్రం సరిపోవు. అందులోనూ తనేమీ అంత అదృష్టవంతుడు కాదు విజితతో తన వివాహం జరిగేందుకు. ఏవో అద్భుతాలు జరిగితే తప్ప అది సాధ్యం కాని పని. ఇప్పుడున్న జీవితంలో తనెంతో హ్యాపీగా ఉన్నాడు. ఏ అలవాటు లేని తనకు భగవంతుడిచ్చిన ఒకే ఒక వరం సాఫ్ట్వేర్ కోడింగ్. అదే తన జీవితానికి మధురమైన వ్యసనం. అలా ఆలోచనలలో మునిగి ఉన్న వినీల్ రాజుగారి మాటలతో ఈ లోకంలోకి వచ్చాడు. విజిత కూడా ఏంటి అలా ఉన్నావు అని కళ్ళతోటి పలకరించింది. ఏమీ లేదు అంటూ కళ్ళతోనే సమాధానం చెప్పాడు వినీల్. విజిత, వినీల్ కన్నులతో మాట్లాడుకోవడం రాజుగారు గమనించారు. ఎక్కడుంటున్నావు వినీల్ అడిగారు రాజుగారు. బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 12లో సార్. మేము అదే రోడ్లో ఉంటాము. నువ్వెక్కడ ఉండేది? వీర్రాజు గారి ఇంట్లో సార్. అరే భలేవాడివే. వీర్రాజు గారు మా అన్నయ్య గారు. మేము మీ పక్కనే ఉండేది. నిన్నెప్పుడూ చూడలేదే. అన్నయ్య 2 నెలల క్రితం చెప్పాడు ఎవరో ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్కి 2nd ఫ్లోర్ ఇచ్చారని. ఓహ్, అది నువ్వే అన్నమాట. మన పక్కనేనమ్మా ఉండేది అంటూ విజిత వైపు తిరిగి అన్నాడు. ఓహ్ అంది విజిత ఏమీ తెలియనట్లు. ఆ విషయం రాజుగారు పసిగట్టారు. చాలా సంతోషం వినిల్ నిన్ను ఇలా కలవడం. రేపు శనివారం, మీకు వీక్ ఆఫ్ కదా, మా ఇంటికి లంచ్కి రాకూడదా అన్నాడు. నో సార్, నాకు పని ఉంది ప్లీజ్ అన్నాడు. పనులు ఎప్పుడూ ఉంటాయి లేవయ్యా. మా ఇంట్లో మేము వెజిటేరియన్ ఫుడ్ తింటాము. నీకు ఇబ్బంది ఏమీ ఉండదు. నేను బయటికి వచ్చినప్పుడే నాన్ వెజ్ తింటాను. నా భార్య విజిత ఇద్దరు ప్యూర్ వెజిటేరియన్స్. నువ్వు తప్పకుండా రేపు లంచ్కి వస్తున్నావు అంతే అని ఆర్డర్ వేశారు రాజుగారు. ఇక తప్పెట్లు లేదు అనుకొని తల అటు ఇటు ఊపుతూ అన్యమనస్కంగా సరే సార్ అన్నాడు వినీల్. ఎందుకు అతనికి అంత అంతస్తు గల వాళ్లతో స్నేహం అంతగా రుచించడం లేదు. అయినా తప్పెట్లు లేదుగా అని లోపల మదన పడుతున్నాడు. విజిత అప్పుడే రేపటి వంటల లిస్టు గురించి, వినీల్ ఇష్టాల గురించి ఆలోచిస్తుంది. అనుకున్న దానికంటే ఎక్కువే టైం స్పెండ్ చేశారు రాజుగారు వినీల్తో. వినీల్కి ఇబ్బందిగా ఉన్నా ఆయన మాట్లాడుతుంటే బదులివ్వక తప్పలేదు. కుటుంబ వివరాలు అన్నీ అడిగి తెలుసుకున్నాడు. విజితకి డాడీ అవన్నీ అడగడం ఆశ్చర్యం కలిగించిన తెలుసుకుంటే మంచిదేలే అనుకుంది. తనకు కొన్ని ముఖ్య విషయాలు తెలిసాయి. వినీల్ అన్న ఐఏఎస్ ఆఫీసర్, అక్క ఇంజనీరింగ్లో డాక్టరేట్ చేసి ప్రొఫెసర్గా ఉంటుంది. అందరూ మంచి పొజిషన్లో ఉన్నారు. మంచి వెల్ సెటిల్ ఫ్యామిలీ. తను కేవలం వినీల్ గురించే ఇప్పటి వరకు ఆలోచించింది. ఇప్పుడు అతని ఫ్యామిలీ గురించి కూడా చాలా విషయాలు తెలుసుకుంది. భోజనాలు మాటలు పూర్తి కాగానే వినీల్ తన క్యాబిన్కి వెళ్ళిపోయాడు. విజయ్ ఇండస్ట్రీస్ స్టాఫ్ కూడా అందరూ వెళ్ళిపోయారు. మృణాల్ వెంకటరాజు గారికి విజితకి తమ ఆఫీస్ చూపించాడు. చాలా పెద్ద ఆఫీస్ అని పొగడకుండా ఉండలేకపోయారు రాజుగారు. వెంకటరాజు గారు మృణాల్ని అడిగాడు వినీల్ గురించి. మృణాల్ అన్ని విషయాలు సవివరంగా చెప్పాడు. వినీల్ లాంటి యువకుడు ఈ కాలంలో చాలా అరుదుగా ఉంటారు సార్. ఎటువంటి చెడు అలవాట్లు, అమ్మాయిలతో డేటింగ్లు అలాంటివి అతనికి ఇష్టం ఉండదు. వీకెండ్స్ మాతో పార్టీలకు కూడా కలవడు. అతని వల్ల మాకు కూడా ఇంట్లో ఇబ్బంది. అతన్ని చూసి నేర్చుకోండి అంటుంటారు, కానీ అది మా వల్ల కాదు. తన శాలరీ ప్యాకేజ్ కూడా సంవత్సరానికి 1 కోటి పైనే. అది ఇండియాలో కాబట్టి. ఓవరీస్లో అయితే తక్కువకు తక్కువ 10 కోట్లకు తగ్గదు. నా ఊహ నిజమైతే కొద్ది కాలంలోనే అంతర్జాతీయ స్థాయిలో ఓ గొప్ప సీఈఓగా అతన్ని చూడొచ్చు. శని ఆదివారాల్లో ప్రముఖ కంపెనీ తరపున ఆన్లైన్లో కోడింగ్ క్లాసెస్ తీసుకుంటాడు. అందుకు ఆ కంపెనీ శాలరీ కాకుండా తమ కంపెనీలో వాటా ఇచ్చింది. చాలా కంపెనీల నుంచి అతనికి భారీ ఆఫర్స్ వస్తున్నాయి సార్. 2 నెలల్లో పెళ్లి కుదిరితే
కుదిరే ఛాన్సెస్ ఉన్నాయి. పెళ్లి తర్వాత పెద్ద డెసిషన్ తీసుకుంటాడు. వాళ్ళ నాన్నగారు జాతకాలు చూసి అంతా ఓకే అన్న అమ్మాయినే పెళ్లి చేసుకుంటాడు. అతను అంటే మా కంపెనీలోనే అతన్ని పెళ్లి చేసుకునేందుకు క్యూ కడతారు అమ్మాయిలు. ఎందుకంటే అతనిలో మచ్చు ఒక్క బ్లాక్ మార్క్ కూడా లేదు. ఇన్ని మంచి క్వాలిటీస్ ఉన్నా ఏమాత్రం గర్వం ఉండదు అతనికి. మా అందరి దృష్టిలో అతను ముని. ఎప్పుడు నవ్వుతూ అందరినీ బాగా ఎంకరేజ్ చేస్తూ పని చేయిస్తాడు. అందరూ అతనితో కలిసి పని చేసేందుకు పోటీ పడుతుంటారు. అతను ఇక్కడికి రాకముందు అవుట్పుట్ సగానికి తక్కువే ఉండేది. అందుకే అతన్ని ఇక్కడికి అమెరికా నుంచి డిప్యుటేషన్ పిలిపించాము. అతను వచ్చి 6 నెలలు కాలేదు. ఇక్కడ అందరూ ఎంతో ఉత్సాహంగా పనిచేస్తూ అన్ని ప్రాజెక్టులు గడపక ముందే కంప్లీట్ చేస్తున్నారు. నాకైతే ఎంతో హ్యాపీగా ఉంది. వినీల్ని చూస్తుంటే ఎంతో ఎనర్జీ వస్తుంది. అతనితో గడిపే కాలం మాకే గర్వంగా ఉంటుంది. వినీల్ గురించి మృణాల్ పొగడ్తల మాటలు అన్నీ మౌనంగా వింటోంది విజిత. ఆమెకు వినీల్ స్కూల్ మేట్ కాబట్టి అప్పుడే అతని గురించి ఒక అవగాహనకు వచ్చింది. అందరూ కాలం అలా గడిపేస్తుంటే వినీల్ మాత్రం కాలాన్ని ఒడిసి పట్టుకొని తన ప్రతిభకు సానపెట్టుకుంటాడు. అతన్ని ఎవరూ ఇన్ఫ్లుయెన్స్ చేయలేరు. రాజుగారి మనసులో విజితకు వినీల్పై ప్రేమ ఉన్నట్లు అనుమానం బలపడుతుంది. కానీ వినీల్ ఎటువంటి వాడో తెలియదుగా. ఈ కాలం అమ్మాయిలు ఈజీగా మోసపోతారు. తన కూతురు గట్టిగా అయినా ఇప్పటి వరకు ఎటువంటి ప్రేమలు అవి లేకపోయినా వినీల్పై ఒక కన్నేసి ఉంచడం అవసరం అని భావించాడు. అన్నీ చూస్తూ వినీల్ కేబిన్ దగ్గరికి వచ్చారు ముగ్గురు. అద్దంలోంచి చూస్తూ చాలా బిజీగా వర్క్ చేసుకుంటున్నాడు. డోర్ నాక్ చేసి మృణాల్ తలుపు తీసి రావచ్చా వినీల్ అని అడిగాడు. ఓ రండి ప్లీజ్ అంటూ లేచి డోర్ దగ్గరికి వచ్చాడు. అతని క్యాబిన్ చాలా విశాలంగా తీర్చిదిద్దినట్లుగా ఉంది. అందరూ చాలా ఇంప్రెస్ అయ్యారు. నేను వెళ్తానమ్మా, మినిస్టర్ని కలవాలి. ప్రాజెక్టు గురించి నీకేమైనా సందేహాలుంటే వినీల్తో డిస్కస్ చేసి ఇంటికి వెళ్ళిపో అని చెప్పారు రాజుగారు విజిత్తో. నేను డ్రైవర్కి చెప్పాను ఇంకో కారు తెప్పించమని. ఓకే డాడ్, బాయ్ అంది విజిత. వినీల్ సార్, మీతో కాసేపు డిస్కస్ చేయొచ్చా అంది విజిత. షూర్ మేడం, రండి కూర్చోండి అని ఇన్వైట్ చేశాడు నవ్వుతూ. మృణాల్ క్యాబిన్ తలుపు వేసి వెళ్ళిపోయాడు. వినీల్ విజిత ఇద్దరే మిగిలారు. చాలా చాలా కంగ్రాట్స్ నీల్, నీకు అవార్డు రావడం, అది నేను నీకు ఇవ్వడం చాలా హ్యాపీగా ఉంది అతని కళ్ళలోకి చూస్తూ నీల్ అనడం విజికి బాగా నచ్చింది. ఆఫీసులో అందరూ అతన్ని నీల్ అనే పిలుస్తున్నారు. థ్యాంక్ యూ విజ్జి, నాకు చాలా హ్యాపీగా ఉంది నిన్ను మీ నాన్నగారిని కలవడం అన్నాడు. ఏమన్నా జ్యూస్ చెప్పనా, ఫ్రెష్ లైమ్ లాంటివి? ఇప్పుడేం వద్దు, రేపు ఏమి వంటలు చేయించమంటావు, నీ ఇష్టాలు చెప్పు అని అడిగింది. నాకంటూ ఏమీ ప్రత్యేక వంటలు వద్దు, సింపుల్గా ఒక కూర, పులుసు, పెరుగు లేక మజ్జిగ చాలు అని చెప్పాడు. మా నాన్నగారు అంత సింపుల్గా సరిపెట్టరు, నీ ఇష్టం, ముందే చెప్తున్నా అంది విజిత నవ్వుతూ. ఆ ముగ్ధ మనోహర నవ్వుకు వినీల్ మనసు పెండ్యులంలా అటు ఇటు ఊగుతుంది. దాన్ని పట్టుకొని ఆపడం అతనికి చాలా కష్టమైంది. మీ నాన్నగారికి జాతకం పంపారా? ప్రొద్దున్నే ఫార్వర్డ్ చేశాను. అది చూసి నాన్నగారు కూడా కాల్ చేశారు. జాతకాలు చూసే సిద్ధాంతి గారు బిజీగా ఉన్నారట, 2-3 రోజులు పట్టొచ్చని చెప్పారు. ఓహ్ గుడ్, ఆ విషయం సక్సెస్ అవ్వాలని 1000 దేవుళ్లకు మొక్కుకున్నాను నీల్ అంది. వినీల్ మొహంలో నీరసం కనిపించి ఏమైంది అలా ఉన్నావు అని అడిగింది. నేను బాగానే ఉన్నాను, కానీ మన పెళ్లి విషయంలోనే నాకు బోలెడు సందేహాలు, నమ్మకాలు వెంటాడుతున్నాయి. ఎందుకబ్బాయి, ఎందుకలా? ఈ కాలంలో కూడా నీలాంటి అబ్బాయిలు ఉన్నారా అని సందేహం కలుగుతోంది అంది బిగ్గరగా నవ్వుతూ విజిత. ఏమో, విజ్జి స్నేహం ఓకే, కానీ నీతో పెళ్ళంటేనే కంగారుగా ఉంది. అసలు జరిగే పనేనా అని అనుమానం కలుగుతోంది. మీ నాన్నగారితో మాట్లాడాక నేను మీకు ఏ విషయంలోనూ సరితూగునేమో అనిపిస్తోంది. నువ్వు కొంచెం ఆలోచించు. నీలాంటి అమ్మాయికి ఎంతో మంచి జీవిత భాగస్వామి వస్తాడు. నన్నెందుకు కోరుకుంటున్నావో అస్సలు అర్థం కావడం లేదు అని తల పట్టుకున్నాడు. నీల్ ప్లీజ్ అలా మాట్లాడుకు, ఇది ఇప్పటి నిర్ణయం కాదు. మన స్కూల్ రోజుల్లో నిన్ను చూసిన మొదటి రోజే నువ్వు నాకెంతో నచ్చావు. నా ఆస్తులు నీకు ఇబ్బంది అనుకుంటే అవి వదులుకొని నీతో వస్తాను. అయినా అంత దూరం ఆలోచనలు ఎందుకు? ఇంకా ఏ మాటలు జరగలేదు కదా, మా నాన్నగారికి నేను ఇంకా చెప్పలేదు, అప్పుడే ఎందుకు అంత నిరాశ అని అతని చేతుల్ని తన చేతుల్లోకి తీసుకొని ప్లీజ్ ఆలోచనలు మానే, హ్యాపీగా ఉండు, అంతా హ్యాపీగానే జరుగుతుంది, మనిద్దరం ఒకటవుతాం, ఆ నమ్మకం నాకుంది అంది ధైర్యంగా. ఏవో సినిమాలు చూసి ఏదో ఊహించుకుంటున్నావు, అంత ఏమీ జరగవు అని ధైర్యం చెప్పింది విజిత. ఇట్స్ ఓకే విజయ్, చూద్దాం కాలం ఎలా నిర్ణయిస్తుందో అంటూ విజిత చేతుల్లోంచి తన చేతుల్ని వెనక్కు మెల్లగా విడిపించుకున్నాడు. నీ ప్రతిచర్య నాకు నచ్చుతుంది నీల్, నీతోనే నా జీవితం, ప్లీజ్ కొద్ది రోజులు మాత్రమే, తర్వాత నేను నీ దాన్ని అవుతాను అంది అతని మొహంలోకి చూస్తూ. పోనీ నీ మనసులో ఎవరైనా ఉంటే చెప్పు, ఎవరినైనా ప్రేమించావా అని అడిగింది. నా మొహానికి తోడు ప్రేమ కూడానా?
ఇదిగో ఇదే నా ప్రేమికురాలు. ఈ సాఫ్ట్వేర్ కోడింగ్ నా నెచ్చలి. నాతో నిరంతరం కాపురం చేస్తుంది అన్నాడు నవ్వుతూ. అది నాకు తెలుసులే చదువు బిడ్డ. నీకోసం స్కూల్ లైఫ్ నుంచి వెయిట్ చూస్తున్నా. ఎప్పటికైనా మనం కలిసే క్షణం వస్తుందని నా నమ్మకం. నువ్వు చాలా ఆప్టమిస్టిక్ విజ్జి అన్నాడు నవ్వుతూ. అలా అని కాదు, నువ్వంటే నాకు ఇష్టం నీల్. నాకు జీవితంలో అన్నీ దొరికాయి. నీతో పెళ్ళైతే నాకు ఇంకేమీ అక్కర్లేదు. సరేలే, కొంచెం ఫ్రూట్ జ్యూస్ చెప్తాను అని ఇంటర్కంలో చెప్పాడు తీసుకురమ్మని. వినీల్ విజిత అలా కబుర్లు చెప్పుకుంటుండగానే విజిత ఫోన్ మోగింది. అమ్మ కాల్ చేస్తుంది. ఏంటమ్మా అంది. అటు సైడ్ విజిత అమ్మ గట్టిగా ఏడుస్తుంది. విజ్జి, మీ డాడీకి యాక్సిడెంట్ అయిందిరా, హాస్పిటల్లో చేర్చారంట అని హాస్పిటల్ పేరు చెప్పి నేను వెళ్తున్నాను, నువ్వు వెంటనేరా, నాకు భయంగా ఉంది అంటుంది. విజితకి ఒక్కసారి మైండ్ బ్లాక్ అయింది. మోహంలో ఏడుపు ఛాయలు అలముకున్నాయి. అది గమనించిన వినీల్, ఏంటి విజ్జి, ఏం జరిగింది అన్నాడు. విజిత చిప్పింది కుర్చీలోంచి లేస్తూ. ఓ గాడ్, ఉండు నేను వస్తాను. ఈ టైంలో రోడ్స్ బిజీగా ఉంటాయి. మా కంపెనీ అంబులెన్స్ ఉంది, దాంట్లో వెళ్తే సిగ్నల్ ఇబ్బంది ఉండదు, త్వరగా వెళ్ళొచ్చు, పద పద అంటూ ఇద్దరు లిఫ్ట్ దగ్గరికి పరుగు తీశారు. పరిగెడుతూనే వినీల్ అంబులెన్స్ డ్రైవర్కి ఫోన్ చేసి అర్జెంటుగా పోర్టికోలోకి రమ్మన్నాడు. మృణాల్కి విషయం చెప్పి నేను వెళ్తున్నానని చెప్పాడు. అతను కంగారుగా వచ్చారు పోర్టికోలోకి. నేను వచ్చేదా అన్నాడు మృణాల్. నో మృణాల్, నేను మేనేజ్ చేస్తాను అని చెప్పాడు వినీల్. అంబులెన్స్లోకి ఎక్కిన వినీల్ విజితకి చెయ్యి అందించాడు ఎక్కేందుకు. ఇద్దరు అంబులెన్స్లో వెనుక కూర్చున్నారు. విజిత వినీల్ ప్రక్కనే కూర్చుంది. హాస్పిటల్ పేరు చెప్పాడు డ్రైవర్కి. అర్జెంట్ అని చెప్పాడు. ఓకే సార్ అని బయలుదేరారు. నీల్, నాకు చాలా భయంగా ఉంది. డాడీకి ఎలా ఉందో అని ఆందోళనగా ఉంది అంది విజిత. వినీల్ భుజంపై తలవాల్చి కళ్ళు మూసుకుంది విజిత. ఏమీ కాదురా అంకుల్కి, ఆయన బాగానే ఉంటారు, నువ్వు కంగారు పడొద్దు, అంతా బాగుంటుంది, వర్రీ అవ్వకు అని ఓదార్చాడు. వినీల్ చేతిని గట్టిగా పట్టుకుంది విజిత. ఏ వార్త వినాల్సి వస్తుందనన్న దిగులు ఆమె మొహంలో ప్రస్ఫుటమవుతుంది. ఇంతలో విజిత ఫోన్ మోగింది. రాజుగారి స్టాఫ్ హాస్పిటల్ నుంచి ఫోన్ చేస్తున్నారు. భయంగా రిసీవ్ చేసుకుంది విజిత. నాన్నను రక్షించు అని భగవంతుని ప్రార్థిస్తూ ఫోన్ మాట్లాడింది. మేడం, సార్కి డేంజర్ లేదు, కొద్దిపాటి సీరియస్ ఉంది, మీరేమీ భయపడకండి, హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉన్నారు, ట్రీట్మెంట్ మొదలైంది అని అటువైపు నుంచి చెప్తున్నారు. థ్యాంక్స్ అంది. నేను దారిలో ఉన్నాను, వస్తున్నాను, అరగంటలో అక్కడుంటాను, డాడీని జాగ్రత్తగా చూడండి అని రిక్వెస్ట్ చేస్తుంది. తప్పకుండా మేడం, మేమంతా ఉన్నాం, ఏమీ కాదు, మీరు ఆందోళన చెందకండి అని చెప్పారు వాళ్ళు. థ్యాంక్ గాడ్ అనుకొని డేంజర్ లేదని చెప్పారు నీల్ అంది. అంతా ఓకే అవుతుంది విజ్జి, ఇంకొద్దిసేపట్లో అక్కడుంటాము, అంకుల్కి అంతా బాగుంటుంది అని మరో ధైర్యం చెప్పాడు వినీల్. 20 నిమిషాల్లో హాస్పిటల్కి చేరుకున్నారు. ఇద్దరూ ఎమర్జెన్సీ వార్డులోకి పరుగు తీశారు. ఇప్పటికే రాజుగారి స్టాఫ్కి తెలిసిన వాళ్ళు చాలామంది అక్కడ ఉన్నారు. విజితను చూడగానే ఎదురొచ్చి విషయం చెప్పారు. ఫ్యాక్టరీకి కారుతో వెళ్లేప్పుడు వెనక నుంచి ఒక లారీ గుద్దిందట. రాజుగారు క్రిందకు తోలడంతో రిబ్స్ ఫ్రాక్చర్ అయ్యి హెవీ బ్లీడింగ్ అయ్యిందట. రాజుగారిని విఐపి రూమ్లో ఉంచి ట్రీట్మెంట్ ఇస్తున్నారు. ఆ హాస్పిటల్ బోర్డులో ప్రస్తుతం డాక్టర్గా ఉన్నారు రాజుగారు. అక్కడికి వెళ్లారు విజిత, వినీల్. చాలామంది సీనియర్ డాక్టర్లు, నర్సులు అటెండ్ అవుతున్నారు. రాజుగారు స్పృహలో లేరు, కానీ రీడింగ్స్ అబ్నార్మల్గా లేవు. అవి గమనించింది విజిత. పర్వాలేదు, అవుట్ ఆఫ్ డేంజర్ అనుకొని మనసులోని దేవుడికి 1000 ధన్నాలు పెట్టుకుంది. సీనియర్ డాక్టర్ పరిస్థితి అంతా ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఆ డాక్టర్కి విజిత కూడా డాక్టర్ అని తెలుసు. చాలా లక్కీ అమ్మ, ప్రాణాపాయం లేదు, కాకుంటే రిబ్స్ ఫ్రాక్చర్ అయ్యాయి, బ్లడ్ లాస్ చాలా అయ్యింది. ముందు బ్లడ్ ఎక్కించి తర్వాత ఆపరేషన్ థియేటర్లో రిబ్స్ ఫ్రాక్చర్కి బ్యాండేజ్ వేయాలి. ప్రస్తుతం నొప్పులు విపరీతంగా ఉంటాయి కాబట్టి మత్తు ఇంజెక్షన్ ఇచ్చున్నాము. రాజుగారిది రేర్ బ్లడ్ గ్రూప్, నిన్ననే కొందరికి ఎమర్జెన్సీ కింద ఇచ్చాము, అందుకే స్టాక్ అయిపోయింది. అన్ని హాస్పిటల్స్లో ఎంక్వైరీ చేశాము, ఒక హాస్పిటల్లో ఉందన్నారు. అర్జెంటుగా నా గ్రీన్ కారిడార్లో పంపమని చెప్పాము, కాకుంటే అక్కడి నుంచి వచ్చేటప్పటికి అరగంట పైనే అవుతుంది, కొంచెం ఇమ్మీడియట్గా కావాలి అని వివరిస్తున్నాడు. వినీల్ ఆ డాక్టర్ని అడిగాడు, ఏం బ్లడ్ గ్రూప్ అని. డాక్టర్ చెప్పాడు. వినీల్ ఇమ్మీడియట్గా చెప్పాడు, డాక్టర్ నాది అదే బ్లడ్ గ్రూప్, నా బ్లడ్ తీసుకోండి ప్లీజ్ అన్నాడు. కొంచెం ఎక్కువగా తీసుకోవాలి మిస్టర్, మీకు ఇబ్బంది అవుతుందేమో అని అనుమానంగా వ్యక్తం చేశాడు డాక్టర్. పర్వాలేదు, ప్లీజ్ అరేంజ్ చేయండి ఇమీడియట్గా అన్నాడు రిక్వెస్ట్ చేస్తూ. పక్కనే ఉన్న విజిత వినీల్తో, నీకు ఇబ్బంది అవుతుందేమో అన్నది. ఏమీ కాదు విజ్జి, నువ్వు కూల్గా ఉండు, నువ్వు డాక్టర్ కదా, నాకేం పర్వాలేదు, అంతా ఓకే అవుతుంది అన్నాడు. థ్యాంక్స్ వినీల్ అంది. చకచకా వినీల్ బ్లడ్ గ్రూప్ చెక్ చేయడం, ఫిట్నెస్ చెక్ చేసి రాజుగారి బెడ్ పక్కనే మరో బెడ్ అరేంజ్ చేసి పడుకోబెట్టారు. రాజుగారికి సెడేషన్ ఇచ్చి ఆక్సిజన్ పెట్టారు. బ్లడ్ ఎక్కించడం అరేంజ్ చేశారు.
ఆ ప్రాసెస్ మొదలయ్యింది. విజిత ఇద్దరి మధ్యలో నిల్చొని ఉంది. అక్కడున్న డాక్టర్ వినీల్ వైపు చూపిస్తూ అతని నడుము బెల్ట్ లూజ్ చేసి ఇన్షర్ట్ తీసేయండి నర్స్ అని చెప్తున్నాడు నర్స్తో. పక్కనే ఉన్న విజిత వినీల్ నడుము బెల్ట్ తీసి షర్ట్ పైకి లాగింది. ఇంతలో విజిత మదర్ మాధవి వచ్చారు కంగారు పడుతూ. విజిత అంతా ఎక్స్ప్లెయిన్ చేసింది తల్లికి. మధ్యలో వినీల్ బీపీ చెక్ చేస్తున్నాడు డాక్టర్. నార్మల్గానే ఉంది. రాజుగారికి యాక్సిడెంట్ అనగానే చాలామంది సీనియర్ డాక్టర్స్ అక్కడికి వచ్చారు. అందరూ పర్యవేక్షణ చేస్తున్నారు. వేరే హాస్పిటల్స్ నుంచి కూడా సీనియర్ డాక్టర్స్ వచ్చున్నారు. విజిత కూడా డాక్టర్ కాబట్టి పరిస్థితి అర్థం చేసుకుంది. తండ్రికి డేంజర్ లేదు, కాకుంటే బ్లడ్ లాస్ వల్ల బీపీ లెవెల్స్ పడిపోయి రక్తం కావాల్సి వచ్చింది. సీనియర్ డాక్టర్కి కూడా విజిత డాక్టర్ అని తెలుసు. చెప్పాడు, రిబ్స్ ఫ్రాక్చర్ అయ్యాయి, రక్తం ఇవ్వడం పూర్తవగానే ట్రీట్మెంట్ చేస్తామని చెప్పాడు డాక్టర్. ఓకే డాక్టర్, థ్యాంక్ యూ అని చెప్పింది. రాజుగారికి ప్రాణాపాయం తప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఇన్ఛార్జి డాక్టర్ మనసులోనే దేవుడికి కృతజ్ఞతలు చెప్పుకున్నాడు. వినీల్ సమయానికి బ్లడ్ ఇవ్వకుంటే ఏం జరిగేదో అతనికే తెలుసు. అమ్మయ్య అనుకొని ఊపిరి పీల్చుకున్నాడు. కార్ డ్రైవర్కి కూడా నుదుటి మీద బాగా దెబ్బలు తగిలాయి. అతనికి కూడా అక్కడే ఎమర్జెన్సీ వార్డులో ట్రీట్మెంట్ చేస్తున్నారు. వెంకటరాజు గారి అన్నయ్య వీర్రాజు గారు కూడా వచ్చారు చూసేందుకు. బ్లడ్ ఇస్తున్న వినీల్ని చూసి ఆశ్చర్యపోయాడు. ఆయన ఇతను ఇక్కడెందుకున్నాడా అని. వెంకటరాజు గారి స్టాఫ్ చెప్పారు వీర్రాజుతో. వెంకటరాజు గారు వినీల్ వాళ్ళ ఆఫీస్కి వెళ్ళడం, అక్కడి నుంచి తమ ఫ్యాక్టరీకి బయలుదేరడం, పొలిమేరల్లో వెనక నుంచి లారీ గుద్దడం అన్నీ వివరించారు. వినీల్ బ్లడ్ సమయానికి ఇవ్వడం వల్లే వెంకటరాజు గారు ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారని అందరూ చెప్పారు వీర్రాజు గారితో. వీర్రాజు గారు వినీల్ దగ్గరికి వెళ్ళి థ్యాంక్స్ బాబు అని చేతులు జోడించి చెప్పాడు. మా తమ్ముడిని కాపాడావు అన్నాడు. అయ్యో అదేముంది సార్, లక్కీగా నా బ్లడ్ గ్రూప్ సరిపోయింది అన్నాడు వినీల్. రక్తం ఎక్కించడం పూర్తయింది. డాక్టర్లు అందరూ అమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నారు. లక్కీగా వినీల్ బ్లడ్ ఇవ్వడం సరిపోయింది. ఏమాత్రం లేట్ అయినా చాలా ఇబ్బంది పడాల్సి వచ్చేది, ప్రాణానికే ముప్పు వచ్చి ఉండేది అనుకున్నారు అక్కడి డాక్టర్స్ అదే మాట వినీల్తో విజితతో చెప్పారు. ఇన్ఛార్జి డాక్టర్ అయితే వినీల్ చేతిపై ఆప్యాయంగా నొక్కుతూ సమయానికి దేవుడిలా కాపాడావు అని పెద్దగానే కృతజ్ఞతలు చెప్పాడు. హాస్పిటల్ బ్లడ్ బ్యాంక్ ఇన్ఛార్జిని పిలిచి సీనియర్ డాక్టర్ తెగ తిట్టిపోస్తున్నాడు. బ్లడ్ స్టాక్ అయిపోగానే ఇమీడియట్గా తెప్పించడం తెలీదా ఏంటి అంత అశ్రద్ధ అని చివాట్లు పెట్టి లాస్ట్ వార్నింగ్ ఇచ్చాడు. డాక్టర్ వినీల్ని చెకప్ చేశాడు. కొంచెం నీరసంగా ఉంటుంది, కొన్ని గంటలు ఇక్కడే రెస్ట్ తీసుకోండి అన్నాడు. పర్వాలేదండి అంటూ లేవబోయాడు వినీల్. కానీ కొంచెం తూలాడు. విజిత పట్టుకుంది. డాక్టర్ చెప్పాడు కదా నీల్, కొంచెం సేపు రెస్ట్ తీసుకో అని అతన్ని వెనక్కి వాల్చి పడుకోబెట్టింది. ఇవాళ ఇక్కడే ఉండు నాతోటి, నాకు ధైర్యంగా ఉంటుంది ప్లీజ్ అంటూ రిక్వెస్ట్ చేసింది. సరే ఉంటాను అన్నాడు. వినీల్ నీరసం చూసి సీనియర్ డాక్టర్ వెంటనే అతనికి సెలైన్ పెట్టమన్నాడు. నర్సు వచ్చి సెలైన్ అరేంజ్ చేసింది వినీల్కి. సీనియర్ డాక్టర్ విజిత వైపు తిరిగి అతనికి సెలైన్ ఇవ్వడం బెటర్ అని చెప్పాడు. ఎస్ డాక్టర్ అంది విజిత థ్యాంక్స్ చెప్తూ. వీర్రాజు విజిత మాధవిల దగ్గరకు వచ్చి ఈరోజు అదృష్టం బాగుందమ్మా, మన వాడికి ప్రమాదం ఏమీ లేదు, కాకుంటే రిబ్స్ అతుక్కునేందుకే టైం పడుతుందని డాక్టర్స్ చెప్పారు. 3 నెలలు బెడ్ రెస్ట్ అవసరం అన్నారు. అవన్నీ చిన్న విషయాలు అన్నాడు. అవును బావగారు, నిజంగా అదృష్టం అంది మాధవి. విజిత దగ్గరకు వచ్చి ఏరా విజిత అంతా ఓకేనా అంటూ ఆప్యాయంగా తల నిమిరాడు. డాడీ సేఫ్రా, ఏమీ కాదు అన్నాడు. థ్యాంక్స్ పెదనాన్న. విజిత కళ్ళలో నీళ్లు తిరుగుతున్నాయి డాడీని అలా చూస్తూ ఉంటే. నేను పక్క రూమ్లోనే ఉంటా, మన వాళ్ళంతా ఇక్కడే ఉన్నారు, వాళ్ళకి విషయం చెప్పి వస్తాను అన్నారు వీర్రాజు గారు. సరే పెదనాన్న అంది విజిత. అప్పుడు రాత్రి 7 గంటలైంది. అక్కడున్న పరిస్థితిలో ఎవరూ ఏమీ మాట్లాడలేదు, అంతా సీరియస్గా ఉన్నారు. వెంకటరాజు గారిని ఆపరేషన్ థియేటర్లోకి తీసుకెళ్లారు రిబ్స్కి బ్యాండేజ్ వేసేందుకు. ఆయనకు ఇంకా స్పృహ రాలేదు. ఎలాగో బ్యాండేజ్కి అనెస్థిషియా ఇవ్వాలి. అప్పటి వరకు మత్తు ఇంజెక్షన్ పనిచేస్తుంది. మెలకువగా ఉంటే ఆ నొప్పి ఆయన భరించలేరు. రాజుగారు వెంట ఆపరేషన్ థియేటర్లోకి విజిత వెళుతుంటే సీనియర్ డాక్టర్ నువ్వెందుకులేమ్మా, మేమంతా ఉన్నాగా, నువ్వు మీ మమ్మీకి తోడుగా ఉండు అని చెప్పాడు. తానేమైనా కంగారు పడతానేమోనని ఆయన అన్నట్లు తోచింది విజితకి. అందుకే లోపలికి వెళ్లకుండా ఆగిపోయింది. బెడ్పై పడుకొనున్న వినీల్ని ఎవరు అతను అని అడిగింది విజిత తల్లి. అతను వినీల్ అని సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగి మమ్మీ. డాడీ వాళ్ళకి సాఫ్ట్వేర్ కావాలంటే వాళ్ళ కంపెనీకి వెళ్ళాము. మధ్యాహ్నం అక్కడ మీటింగ్ తర్వాత డాడీ మన ఫ్యాక్టరీకి వెళ్తుంటే యాక్సిడెంట్ జరిగింది. నేను మరికొన్ని వివరాల కోసం ఆ సాఫ్ట్వేర్ కంపెనీలోనే ఉండిపోయాను. నువ్వు నాకు ఫోన్ చేసినప్పుడు నేను వినీల్తో మన ప్రాజెక్టు గురించి డిస్కస్ చేస్తున్నాను. అతనే నన్ను ఇక్కడికి తీసుకొచ్చాడు. లక్కీగా డాడీకి అతని బ్లడ్ గ్రూప్ సరిపోయింది. ఒక విధంగా దానివలన డాడీ పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకున్నారు అంటూ వివరించింది విజిత. తమ ప్రేమ గురించి చెప్పలేదు. ఆ సమయంలో అలాంటివి ఎందుకని
మిన్నుకుండిపోయింది. తన తండ్రి ఆరోగ్యం ముఖ్యం, ఆయన సేఫ్గా డిశ్చార్జ్ అవ్వాలి అనుకుంది. ఓహ్, అతను చాలా హెల్ప్ చేశాడు విజ్జి, అతనికి థ్యాంక్స్ చెబుదాం అంటూ వినీల్ బెడ్ వద్దకు వెళ్ళింది మాధవి. ఆవిడ వెంటే విజిత కూడా వెళ్ళింది. వినీల్కి సెలైన్ పెట్టడం పూర్తయింది. నర్సు వచ్చి స్టాండ్ అవి తీసేసింది. ఎలా ఉంది నీల్ అంది విజిత. ఫీలింగ్ మచ్ బెటర్. సెలైన్ పెట్టకముందు కొంచెం రీలింగ్ ఎఫెక్ట్ ఉంది, ఇప్పుడు నార్మల్గా ఉంది అన్నాడు. నీల్ మా అమ్మ మాధవి అని పరిచయం చేసింది. ఆవిడ 2 చేతులు జోడించి చాలా సహాయం చేశావు బాబు, ఆయన ప్రాణం కాపాడావు అంది. అయ్యో అదేంటండి, లక్కీగా సార్ది నాది ఒకే బ్లడ్ గ్రూప్, అందుకే నాకు అవకాశం వచ్చింది అన్నాడు. ఇదిగో ఇది సార్ ఇచ్చారు మధ్యాహ్నం అని బ్రాస్లెట్ చూపించాడు మాధవికి. నీల్ ప్రతిభకు డాడీ ప్రజెంట్ చేశారమ్మా అని చెప్పింది విజిత తల్లితో. వినీల్ బాస్ మృణాల్, అతనితో పాటు ఆఫీస్ వాళ్ళు 10 మంది వచ్చారు వినీల్ను చూసేందుకు. వాళ్ళందరిని చూస్తున్న మాధవికి విజిత చెప్పింది అతని కంపెనీ వాళ్ళు అని. అందరూ విజితని పలకరించారు. రాజుగారికి ఎలా ఉంది అని అందరికీ వివరంగా చెప్పింది విజిత. వినీల్ని అందరూ అభినందించారు బ్లడ్ డొనేట్ చేసినందుకు. వినీల్ ట్రీట్మెంట్ మీను ప్యాక్ చేసుకొచ్చిన ఫ్రెష్ ఫ్రూట్ జ్యూస్ను అందరికీ ఇచ్చింది. నీల్కి ప్రత్యేకంగా తనే తీసుకెళ్లి తాగించిపోయింది. హే నో ఐఎమ్ ఫైన్ అంటూ బెడ్ మీద నుంచి లేచి నిల్చున్నాడు వినీల్. మీను ఇచ్చిన జ్యూస్ గ్లాస్ అందుకొని సిప్ చేస్తున్నాడు. ఈ 3 రోజుల్లోనే వినీల్ తనకు తన ఫ్యామిలీకి బాగా దగ్గరవుతున్నట్లు అనిపించింది విజితకి. అతను చూస్తే తనకి కొండంత ధైర్యం, ఎంతో ఉత్సాహం వస్తుంది. వీర్రాజు గారు అతనితో పాటు మరికొందరు రూమ్లోకి వచ్చారు. వారికి కూడా జ్యూస్ ఇచ్చింది మీను. విజిత పెదనానికి చెప్పింది డాడీని ఆపరేషన్ థియేటర్లోకి తీసుకెళ్ళినట్లు, ఇంకో గంట పడుతుంది బ్యాండేజ్ వేసేందుకు అని చెప్పింది. మీరు వెళ్ళండి పెదనాన్న, మీరు అలసిపోయారు, నేను మమ్మీ ఉంటాము. వినీల్ని కూడా రిక్వెస్ట్ చేశాను, అతను తోడుగా ఉంటానన్నాడు అంది. కానీలేమ్మా, వాడు బయటికి వచ్చిన తర్వాత చూసి వెళతాను అన్నాడు. ఆయన బాగా దిగులుగా ఉన్నాడు. తమ్ముడికి అంత పెద్ద యాక్సిడెంట్ అవడంతో కాకుంటే ప్రాణాపాయం తప్పినందుకు ఆయనకు కొంత ఊరట కలిగింది. సరే పెదనాన్న, మీరు ఇప్పుడు వేసుకోవాల్సిన మెడిసిన్ ఏమైనా తెప్పించమంటారా అని అడిగింది. అర్జెంటు లేదురా, ఇంటికి వెళ్ళి వేసుకుంటాను అన్నాడు ఆయన. వినీల్ తనతో తెచ్చిన బ్యాగ్లో తన ల్యాప్టాప్ తీసి మెయిల్స్కి రిప్లై ఇస్తున్నాడు అక్కడున్న కుర్చీలో కూర్చొని. మీను అతని చేతిలోంచి ల్యాప్టాప్ లాక్కుంది. కొంచెంసేపు రెస్ట్ తీసుకో, ఎప్పుడు పనేనా, ఇక్కడ ఇంతమంది ఉన్నాం అంది. ఓ సారీ అన్నాడు. అంతలో కమిషనర్ ఆఫ్ పోలీస్ అతని వెంట 4 పోలీస్ ఆఫీసర్స్ ఆ రూమ్లోకి వచ్చారు. వస్తూనే వినీల్ని చూసి హే వినీల్, నువ్వేంటి ఇక్కడ అని అడిగాడు కమిషనర్ ఆఫ్ పోలీస్ యశ్వంత్. వినీల్ అన్నయ్య యశ్వంత్ ఇద్దరు క్లాస్మేట్స్. వినీల్ అన్నయ్య ఐఏఎస్, యశ్వంత్ ఐపీఎస్. హలో యశ్వంత్, నేను రాజుగారిని చూసేందుకు వచ్చాను అన్నాడు. ఇక్కడ రాజుగారి ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు అని అడిగాడు. విజిత మాధవి వీర్రాజు గారి వైపు చూపించాడు వినీల్. మీతో కొంచెం ప్రైవేట్గా మాట్లాడాలి అన్నాడు యశ్వంత్ వాళ్ళతో. తప్పకుండా అన్నారు వీర్రాజు. ప్రక్క రూమ్కి వెళదాం అని దారి తీశాడు. అవన్నీ అనుసరించారు విజిత మాధవి. యశ్వంత్ వినీల్ని కూడా రమ్మన్నాడు. వినీల్ కూడా వెళ్ళాడు వాళ్ళతోటి. ఆ రూమ్లో రాజుగారి ఫ్యామిలీ, వినీల్, పోలీస్ ఆఫీసర్ తప్ప ఇంకెవరూ లేరు. అప్పుడు చెప్పాడు యశ్వంత్ రాజుగారిపై హత్యాయత్నం జరిగిందని, అది యాక్సిడెంట్ కాదని. అందరూ ఒక్కమారు ఉలిక్కి పడ్డారు. 6 నెలల క్రితమే వెంకటరాజు గారిపై ఒకమారు ఇలాంటి ప్రయత్నం జరిగింది. కానీ ఆ రోజు త్రుటిలో తప్పించుకోవడం జరిగింది. ఆయనకి అనుమానం వచ్చి తనకు బాగా పరిచయం ఉన్న రాష్ట్ర డీజీపీకి చెప్పాడు. అప్పటి నుంచి రాజుగారు ఎక్కడికి వెళ్తున్నా ముందే పోలీస్ ఫోర్స్కి ఇన్ఫామ్ చేసేవారు. వాళ్ళు కనిపెడుతూ ఉండేవాళ్ళు. ఈరోజు మరలా అదే ప్రయత్నం జరిగింది. నార్సింగ్ జంక్షన్ దగ్గర వెనుక నుంచి పెద్ద ట్రక్తో గట్టిగా ఆయన కారును గుద్దబోయారు. డ్రైవర్ చాకచక్యంగా కాన్షియం పక్కకు తిప్పాడు. అందుకే పెద్ద ప్రమాదం తప్పింది. లేకుంటే స్పాట్లోనే ప్రాణాలు కోల్పోవలసి వచ్చేది. మాధవి, విజిత చాలా భయపడ్డారు ఆ మాటలు విని. రాజుగారు ఎప్పుడు ఇంట్లో ఆ విషయం చెప్పలేదు. ఇంట్లో వాళ్ళు భయపడతారని బహుశా చెప్పలేదు. వీర్రాజుకు కూడా భయం వేసింది. తమ్ముడిపై హత్యాయత్నం అనేసరికి ఆయన యశ్వంత్ని అడిగాడు, ఎవరైనా పట్టుకున్నారా ఈ విషయంలో అని. ఎస్ సార్, ఆ ట్రక్ డ్రైవర్ని అదుపులోకి తీసుకున్నాము, అరెస్ట్ చేసి రిమాండ్కి పంపాము. వెంకటరాజుకి ముఖ్య శత్రువు ఒకతనని పేరు చెప్పాడు. అతనిపై 6 నెలల నుంచే నిఘా ఉంచాము. వారిపై కూడా కొన్ని సెక్షన్స్ నమోదు చేస్తున్నాము. రాజుగారు స్పృహలోకి వచ్చి మాట్లాడితే ఆయనతో డిస్కస్ చేసి కేసుని ముందుకు తీసుకెళ్తాము.